ఏప్రిల్ తర్వాత కవిత ముఖ్యమంత్రి అవుతుంది. ఇదేం ముచ్చట? ఏప్రిల్ తర్వాత నాట కవిత ముఖ్యమంత్రి అవుతుందట. నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా, కవిత గారు చాలా మొండి మనిషి. కవిత గారు చాలా సుదీర్ఘమైన విజన్ ఉన్న వాళ్ళని నాకు తెలుసు. ఆమె విజన్ ఏమున్నదో నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే నేను ఆమె జైల్లో పడ్డ ముందు నుండి కూడా ఒక మాట చెప్తున్నా, ఆమె నిజంగా ఫైటరే, వెనకకు పోదామె. మీరు ఆమె ప్రోగ్రామ్స్ చూడండి. ఆమె మీద మనకు వ్యతిరేకత ఉండొచ్చు, కొందరు అనుకూలంగా ఉండొచ్చు. ఆమె మీద వచ్చిన ఆరోపణలే తప్పించి నిజాలు ఎక్కడ కనబడతలేవు. చాలామంది జైల్లో పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డారు, జగన్ గారు జైల్లో పడ్డారు, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు కూడా జైలుకు పోయి వచ్చిండ్రు. చాలామంది జైలు జీవితాన్ని అనుభవించిన వాళ్ళే. నేను కూడా జైలు జీవితాన్ని అనుభవించిన. ఆరోపణల మీద జైలుకు పోయిన వారు అనేక మంది ఉన్నారు. ఆమె మీద కూడా ఒక భయంకరమైన ఆరోపణ పడ్డది. పాపం ఇక్కడ కాదు, ఇంకా ఆమె అక్కడెక్కడో జైల్లో భయంకరమైన పరిస్థితిని అనుభవించి బయటికి వచ్చింది. ఎక్కడ కూడా ఆమెలో నిరాశ లేదు, ఎక్కడ కూడా ఆమెలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు. చాలా మొండిగా పోతున్నది. ఆమె ఎంచుకున్న ప్రోగ్రాంలను బట్టి నాకు అర్థమవుతుంది. ఎక్కడో గుత్తికోయల దగ్గరికి పోతాను, మారుమూల ప్రాంతాల్లోకి, గ్రౌండ్లోకి వెళ్తాను. అంటే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడానికి, అవగతం చేసుకోవడానికి పోతున్నట్టు అనిపిస్తుంది. సరే, ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆమె డీగ్రేడ్లో ఉండొచ్చు. ఆమెను ఎవరు కనీసం ఏం చేస్తుంది, ఆమె ఏదో కేసీఆర్ బిడ్డగా జనాల్లోకి పోతుంది వస్తుంది అనుకోవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారుతాయో తెలియదు. రాజకీయాల్లో ఎవరు తెర మీదకి వచ్చి పెద్దగా కనబడతారో, తెర మీద ఉన్నోళ్ళు ఎప్పుడు కింద పడిపోతారో తెలియదు. కాబట్టి కవిత తన బాటలో, తన పోరాటంలో, తన ఆలోచనతో తాను ముందుకు పోతాను. కవిత గారు చాలా గట్టి అయిన నిర్ణయంతో ఉన్నారు. నాకు తెలిసి అయితే ఆమె ఖచ్చితంగా పార్టీ పెట్టి తీరుతారు. ఇక మరి ఆమె పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టమో, ఏ పార్టీకి బెనిఫిట్ అవుతుందో తెలియదు. నేనైతే నాటువంటి వాళ్ళైతే ఎప్పటిలో కోరుకుంటాను, తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పుట్టుకురావాలి. దానివల్ల కొత్త రాజకీయ నాయకులకు అవకాశం వస్తుంది. ఇప్పుడున్న పార్టీలలో కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడానికి వాళ్ళకి మనసు వస్తలేదు. గదే మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చి జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రెండు సార్లు గెలిచి మూడోసారి ఓడిపోయిన వాళ్ళకు మళ్ళీ నాలుగోసారి టికెట్లు ఇవ్వాలని చూస్తాను తప్పించి, ఈ నాలుగోసారి అయినా మళ్ళీ కొత్త ఆలోచనలు కలిగిన కొత్త యువకులకు అవకాశం ఇవ్వాలని చూస్తలేరు. కాబట్టి సహజంగానే పాత నీరు పోవాలే, కొత్త నీరు రావాలే అనే సామెతకు అనుగుణంగా నిజంగా కవిత గారు పార్టీ పెడితే, ఇప్పుడు కాకపోయినా ఆమె ఒక స్టాండ్ ఎత్తుకొని బలంగా నిలబడితే, ఇంకో 10-15 సంవత్సరాలకైనా ఈ తెలంగాణ సమాజం ఆమెను యాక్సెప్ట్ చేస్తుంది. ఆమె అనుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో అవి ప్రజా లక్ష్యాలైతే, ప్రజలకు ఉపయోగపడే లక్ష్యాలైతే, సామాన్య ప్రజలకు లాభం చేకూర్చే లక్ష్యాలైతే ఖచ్చితంగా జనం ఆమెను యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో మాత్రం ఆమె అదే విధంగా స్టాండ్గా నిలబడితే ఏదో ఒక రోజు ప్రజలు దీవించకపోరు, ప్రజల చేత శబాష్ అనే రోజు రాకపోదు అనేది మాత్రం నాకు విశ్వాసం ఉన్నది.